సమాధానం లేదు. ఎవరినప్పు గంట అడుగుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుడు బంగారు కుదబెట్టినారు. బంగారు కుదబెట్టింటే దానికి ఇంట్రెస్ట్ తో పాటు బంగారు కట్టేదానికి డబ్బులు వచ్చింటే వారం నుంచి తిప్పుకుంటున్నాడు. ఆయన బంగారు ఆయనకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎవరితో బంగారు కావాలని కోరలేదు. ఇక్కడ జిఎస్టీ బిల్లులు లేదు. జిఎస్టీ బిల్లులు లేదు. అదే పేపర్ ఇదే రాసిస్తున్నారు. చిన్న పేపర్లో రాసిస్తున్నారు. అంటే సామాన్యులు అమ్మేటప్పుడు తక్కువ రేటుకి వేసుకుంటున్నారు. సామాన్యులు ఏదైతే బంగారు కొనేటప్పుడు అధిక రేట్లకి అమ్ముతున్నారు. ఇది అన్యాయము. దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి షాపుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇలాంటి ఎవరైతే సామాన్యులు అనమం తప్ప చదువు లేనటువంటి ఏమాత్రం తెలియనటువంటి ఈ అమాయకునికి అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటి బాధితులతో కలిసి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. సామాన్యుల పక్షాన పేదల పక్షాన ఎవరు మాట్లాడరులే అనుకుంటున్నారేమో. మేము మాట్లాడడానికి మేమున్నాం. ఈరోజు ఇలాంటి అమాయకులతో నెలల చుట్టూ షాప్ చుట్టూ తిప్పుకుంటున్నాడు. మేము 3 గంటలైంది ఇక్కడ వచ్చి 3 గంటలైంది ఇక్కడ వచ్చి బాధితుడు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఈ సమస్యను పట్టించుకోరు? బంగారు షాపు వ్యాపారస్తులు అంతా ఇక్కడ వచ్చినారు. మేము బాధితునికి న్యాయం చేయమని చెప్తున్నాం. 3,000కి కుదువు పెట్టింటే 50,000 కట్టండి అని చెప్పి చెప్తున్నాం. ఏమిది సమస్య? ఏది ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనా? చీటీ ఇక్కడ ఉంది. 3,000కి కుదువు పెట్టింది 2018 సంవత్సరం.